సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నరసింహ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావులు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల నరసింహ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తొలి మహాత్మాభి బిరుదాంకితులు, సామాజిక సంఘకర్త, స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. 150 సంవత్సరాల క్రితం మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్న సమయంలోనే అగ్రవర్ణాల అణచివేతకు వ్యతిరేకంగా వెనుకబడిన వర్గాల సంక్షేమంకై, అభివృద్ధికై, హక్కులకై స్వాతంత్రం లేని రోజుల్లోనే పోరాటాలు చేసిన మహా గొప్ప నాయకుడు పూలే అని, వారి త్యాగ ఫలితంగానే వెనుకబడిన వర్గాలు ఈ స్థాయిలో ఉన్నామని, ప్రతి ఒక్కరము వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి త్యాగాలు, వారి పోరాటాలు భావితరాలకు తెలిసే విధంగా వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వారి చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చినట్లయితే నేటి యువత వారి చరిత్రను తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నగేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి యలగందుల సుదర్శన్, మేరకుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు, మిట్టకోల యుగేందర్, బైరు విజయకృష్ణ గౌడ్, దాసరి వెంకన్న యాదవ్, మంతాపురం వెంకటేశ్వర్లు, కోడి లింగయ్య యాదవ్, యలగందుల వెంకటేశ్వర్లు, దూరపల్లి రవి, మట్ట రమేష్ యాదవ్, మానపూరి యాదగిరి, బంటు నాగేందర్, ముదిరాజ్, పసలు సైదులు, జక్కుల రామచందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా బిరుదాంకితుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు పూలే మరి 150-160 సంవత్సరాల కింద స్వాతంత్రం రాకముందుకు ఈ దేశం మరి బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, వాళ్ళ హక్కుల కోసము, వాళ్ళ సంక్షేమం కోసము పోరాడిన మహా గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి జ్యోతిరావు పూలే ఆనాడు మహారాష్ట్రలోని మరి పూలు అమ్ముకునే కులములో పుట్టి ఒక బీసీ నాయకునిగా మరి తెల్లదొరలకు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలని అణగదొక్కుతున్న సందర్భంగా మరి వీరిని ఎలా మనం కాపాడుకోవాలి, వీళ్ళని ఎలా సంక్షేమానికి మనం పాటుపడాలనే ఉద్దేశంతో తన భార్య సతీమణి అయిన సావిత్రిబాయి పూలే మరి జ్యోతిరావు పూలే కూడా మరి బడుగు బలహీన వర్గాలకు అనేక హాస్టళ్లను నెలకొల్పి, అదేవిధంగా హాస్పిటల్ నెలకొల్పి మరి తన సతీమణి సావిత్రిబాయి పూలే కూడా మరి ఇవి బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే తన ఇల్లాలు చదువుకొని విద్యావంతురాలైతే మరి తన పిల్లలను కూడా విద్యావంతురాలు చేయడం జరుగుతుంది. కాబట్టి బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మారావు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి బీసీ సంఘ నాయకులు చల్లమల్ల నరసింహ గారు, అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు వారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 150-160 ఏళ్ల కిందనే
మన బీసీలు అట్టడుగున్న వర్గాలకు ఆయన ఆశాజ్యోతిగా నిలబడి అణగారిన వర్గాలకు బానిస జీవితం నుంచి విముక్తి కల్పించాలని చెప్పి ఆనాడే ఆలోచించి వారి కోసమని విద్యతోనే అన్ని సాధించగలుగుతామని చెప్పి విద్యను ఎంకరేజ్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే. అలాగే ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని మహిళలకు కూడా విద్యను అభ్యసిస్తే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబంలో పిల్లలకు కూడా విద్య వస్తుందనే ఉద్దేశంతో ఆయన వెనుకబడిన తరగతులకు విద్య అందించకూడదని అగ్రవర్గాలు భావిస్తున్న సమయంలో వారు విద్యను అభ్యసించడానికి ఎవరిని రాకుండా అడ్డుపడుతున్న కాలంలో కూడా వారు ముందుకు వచ్చి అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి మన నైట్ కూడా అంటే రాత్రులు కూడా విద్యను బోధించినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే.